బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదికి వస్తుందా? అయితే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని మన మెథడ్లో క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ లోతుకి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 ఇంచెస్ ఉంది, కానీ 1/2 ఇంచ్ తగ్గించేసి 6 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏ నెక్ షేప్ కావాలి అంటే ఆ నెక్ని డ్రా చేసుకోండి. నెక్ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గించారనుకోండి, ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేక బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ముందుకి క్లాత్ అనేది లాక్కుంటూ ఉంటారు. లేదంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది. అదే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఇచ్చారనుకోండి, ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇచ్చేసి డాట్స్ని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా మార్క్ చేసుకొని ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. షోల్డర్ మీద కుట్టు కరెక్ట్గా షోల్డర్ మీదే ఉంటుంది. హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారనుకోండి, ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. చెస్ట్ తక్కువ అనుకోండి, వెడల్పు 1 ఇంచ్ ఇవ్వండి, పొడవు 2.5 లేదా 2.35 ఇంచెస్ సరిపోతుంది. రెండో డాట్ కోసం 2.5 ఇంచెస్, మూడో డాట్ 3.5 లేదా 3.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.